రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా తెలంగాణకు వచ్చిన పెట్టుబడులన్నీ బోగస్ అంటూ ప్రచారం జరగడాన్ని ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ తీవ్రంగా ఖండించారు. నిన్న చేసిన కొన్ని పెట్టుబడులు ప్రకటనలు బోగస్ అని వార్తలు వెల్లువెత్తిన నేపథ్యంలో జయేష్ రంజన్ వీడియో ద్వారా వివరించారు. తెలంగాణకు పెట్టుబడులన్నీ వాస్తవమని కూడా స్పష్టం చేశారు. పెట్టుబడుల కోసం అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి అమెరికాలో చేస్తున్న మీటింగుల విశ్వసనీయత మీద తెలంగాణ ప్రజలకు ఎటువంటి అనుమానాలు అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు. అన్ని విషయాలు చెక్ చేసిన తర్వాతే మీటింగులు చేస్తున్నామని కూడా జయేష్ రంజన్ వీడియోలో స్పష్టం చేశారు. రైట్, సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా తెలంగాణకు వచ్చిన పెట్టుబడులని బోగస్ అంటూ ప్రచారం చేయటాన్ని ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ తీవ్రంగా ఖండించారు. నిన్న చేసిన కొన్ని పెట్టుబడులు ప్రకటనలు బోగస్ అని వార్తలు వెల్లువెత్తిన నేపథ్యంలో జయేష్ రంజన్ వీడియో ద్వారా వివరించారు. తెలంగాణకు వచ్చిన పెట్టుబడులన్నీ వాస్తవమని స్పష్టం చేశారు. పెట్టుబడుల కోసం అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారని వెల్లడించారు. ఇక ముఖ్యమంత్రి అమెరికాలో చేస్తున్న మీటింగుల విశ్వసనీయత మీద తెలంగాణ ప్రజలకు ఎటువంటి అనుమానాలు అవసరం లేదని చెప్పారు. ఇక అన్ని విషయాలు చెక్ చేసిన తర్వాతే మీటింగులు చేస్తున్నామని కూడా జయేష్ రంజన్ వీడియోలో స్పష్టం చేశారు. Very interesting, exciting back-to-back programs have just concluded. We are now moving to the third city. As a matter of fact, I have been to such kind of road shows, investment promotional programs in the past as well. Trade, investment, interacting with multinationals, interacting with global leadership, how that happens. And I'm very sure that this will give him a very strong foundation of leading the state for many successful years. I know that back in India, back in Hyderabad in particular, there have been some questions about some of the meetings that we have had, what kind of outcomes are we expecting. But let me mention this to you. I have been doing this for the last 10 years about our new government in Hyderabad, the government in Telangana, that will rise many fold. So